హాయ్ ఎవ్రీవన్. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండించిన సుప్రీంకోర్టు నేరాలకు పాల్పడిన వ్యక్తులు లేదా వారి బంధువులకు చెందిన వారి గృహాలు మరియు ప్రైవేటు ఆస్తులను రాష్ట్రాలు బుల్డోజింగ్ చేయడాన్ని ప్రజా ప్రతీకార చర్యగా సుప్రీంకోర్టు నిన్న వర్ణించింది. కుటుంబ ఆశ్రయాలను నాశనం చేయడానికి చట్టం అనుమతించదని పేర్కొంది. ఒక కేసులో నిందితుడైనప్పటికీ అతన్ని లేదా అతని బంధువుల ఇంటిని లేదా ఆస్తులను కూల్చివేయడాన్ని చట్టం అనుమతించదని తీర్పునిచ్చింది. ఇటీవల హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేయడం, యూపీ సీఎం ఒక రౌడీ మాదిరి బుల్డోజర్గాతో రెచ్చిపోవడం, రాజకీయ వ్యతిరేకులను భయభ్రాంతులను చేయడంతో ఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. సివిల్స్ 2025 గ్రూప్ 1 ఎస్ఎస్సి సీజీఎల్ బ్యాచ్లకు మా క్యాంపస్ నందు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అడ్మిషన్లు జరుగుచున్నవి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఫ్రమ్ సెప్టెంబర్ 8.